నమస్తే, మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్. నా పేరు కవిశ్వర్. ఈరోజు మనము అంటు మొక్కలతో కూరగాయల పంటలు పండిస్తున్న వెంకటరెడ్డి గారి దగ్గరికి అయితే వచ్చామండి. వెంకటరెడ్డి గారు దాదాపు ఈ వంకాయ పంట అలాగే టమాటా 2 పంటలైతే ఈ అంటు పద్ధతితో సాగు చేశారు. ఇవి వచ్చేసి ఎన్ని ఎకరాల వరకు వీళ్ళు సాగు చేశారు, ఈ అంటు పద్ధతిని ఎక్కడ చూసి వీళ్ళైతే ఈ సాగు విధానం తెలుసుకున్నారు, అలాగే ఇవి ఎంత దిగుబడి అయితే వస్తుంది అనేది అయితే మొత్తం వివరాలు అయితే తెలుసుకుందామండి. ఇప్పుడు మనం ఉన్న అడ్రస్ వచ్చేసి కదిరి, శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్. కదిరి దగ్గర రాత్నాలపల్లి విలేజ్లో వెంకటరెడ్డి గారు అయితే ఈ వంకాయ సాగు అంటు పద్ధతిలో గ్రాఫ్టింగ్ పద్ధతి అంటాం కదా, ఇంతకు ముందు కానీ మనము ఈ గ్రాఫ్టింగ్ పద్ధతి వీడియోలు అయితే మనం చేసినాము. అయితే ఈ గ్రాఫ్టింగ్ పద్ధతి ద్వారా ఎంతవరకు రైతులకు అయితే మేలు కలిగిస్తుంది అనేది అయితే మొత్తం వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా సారు ఎన్ని ఎకరాలలో ఈ పంట అయితే సాగు చేశారు, ఏ విధంగా ఈ సాగు విధానం చేసుకుంటున్నారు అనేది అయితే మొత్తం వివరాలు తెలుసుకుందామండి. సార్ నమస్తే. సార్ చెప్పండి, ఇప్పుడు మీరు గ్రాఫ్టింగ్ పద్ధతి ద్వారా వంకాయ పంట అలాగే టమాటా కానీ సాగు చేసామన్నారు. ఇవి ముందుగా మీరు ఎక్కడ చూసి మీరు తెచ్చుకున్నారు సార్? నేను ఈ గ్రాఫ్టింగ్ మెథడ్ లాస్ట్ ఇయర్ కూడా పెట్టినాను. లాస్ట్ ఇయర్ వచ్చేసి 10 acres పెట్టినాము. అది దాంట్లో వచ్చేసి ఉజాల్ అనే వెరైటీ, తర్వాత లలిత అనే వెరైటీ. నేను గమనించింది ఉజాల్ అనే వెరైటీ వచ్చేసి మామూలుగా లోకల్ వెరైటీ, తమిళనాడు లోకల్ వెరైటీ. దాంట్లో మనకి అంత అనిపించలేదు. కానీ ఈ హైబ్రిడ్ వెరైటీ, ఈ లలిత, దీంట్లో వచ్చేసి చాలా ఈల్డింగ్, తర్వాత మనకి పంట కాలము అంటే వ్యవధి అనమాట, పంట దాని టైం పీరియడ్ కూడా దాదాపుగా 1.5 year నేను చూసింది. ఎందుకంటే నేను నా భూమికి నేను సతవ చేసుకున్నది. నాకు ఈ మొక్కలు ఇచ్చిన కిషోర్ గారు ఏం చెప్పినారంటే, దాదాపుగా మనం మళ్ళా కట్ చేసుకుంటే 2 years వరకు వస్తుందని చెప్పినాడు. కానీ మేము తీసేసినాం తర్వాత, ఎందుకంటే రేట్ లేకపోయింది, మెయింటెనెన్స్ 1.5 year వచ్చింది. మంచి దిగుబడి వచ్చింది. అంటే గ్రాఫ్టింగ్ పద్ధతి ద్వారా 1.5 year వచ్చింది. అందుకోసం మళ్ళీ నేను ఈ ఇయర్ 2 acres లలిత మళ్ళీ 2 acres ఇప్పుడు 2 acres మామూలుగా వచ్చేసి అంటు పద్ధతి లేకుండా మామూలుగా నర్సరీలో తెచ్చుకున్న దానికి దీనికి ఏం వ్యత్యాసం ఉన్నది? ఇంతకుముందు నేను మామూలుగా 10 years నుంచి పెడతాను ఈ వంకాయ, టమోటా, ఇవన్నీ కూరగాయల పంటలు 10 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నాను. లాస్ట్ నేను అంతకుముందు చూసినప్పుడు ఏమవుతానంటే, దీనికి విల్ట్ వచ్చి కొన్ని రోజుల తర్వాత భూమిలో నీళ్లు, మందులు ఇవన్నీ వేయడం వల్ల విల్ట్ వచ్చి చనిపోతాండి. అంటే వేర్లకే గ్రాఫ్టింగ్ లో వచ్చేసి వేరు వచ్చేసి రూట్ స్టాక్ వచ్చేసి మామూలు అడవి మొక్క పెడతారు. ఈ గ్రాఫ్టింగ్ లో వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే రూట్కి వచ్చే రోగాలు చాలా తగ్గుతాయి. ఎందుకంటే వర్షం ఎక్కువైనా మిగతా నిమిటోడ్స్, విల్ట్, ఇట్లా రోగాలన్నీ ఫుల్లీ కంట్రోల్డ్ అనమాట. కంట్రోల్ అయితే పైన వచ్చే రోగాలు మామూలు యాజ్ ఇట్ ఈస్, మామూలు మనకు పురుగు కానీ మామూలు దానికి మామూలు స్ప్రే చేసుకుంటాం వల్ల. ఇంతకుముందు నేను వంకాయ వేసేటప్పుడు 6 నెలలు అంటే అప్పటికే ఒక 10 to 20% చనిపోయి, ఈల్డింగ్ కూడా ఈ మొత్తం ఇదంతా సతవలేక వీటి నుంచి ఇదంతా ఎండిపోతూ వస్తుంది. తర్వాత మనకు ఈల్డింగ్ కూడా చాలా తక్కువ, మన మెయింటెనెన్స్ కి ఆ ఈల్డింగ్ కి సరిపోదు అనమాట. అదే ఈ దీంట్లో గ్రాఫ్టింగ్ లో అయితే సేమ్ నాకు ఫస్ట్ లో ఎట్లా వస్తున్నదో లాస్ట్ వరకు కూడా అదే మెయింటెనెన్స్. మధ్యలో ఇంకా ఎక్కువ అయింది. లాస్ట్ లో ఎండలు ఎక్కువై మాకు టెంపరేచర్ 40 above 40 ఉంటుంది. ఆ టైంలో కూడా నాకు ఎకరాకి వచ్చేసి దాదాపుగా 2.5 ton నుంచి 3 ton వరకు వచ్చింది ఒక ఎకరాకి. 6 days కటింగ్ ఒకసారి, 6 రోజులకు ఒకసారి కటింగ్ చేస్తారు. ఆ లెక్కన నాకు దాదాపుగా 100 tons పైన వచ్చింది. 100 ton ఏది పంట పూర్తి అయిపోయేంత వరకు, అంటే ఒక 1.5 year కి పెట్టుకోవచ్చా? 1.5 year అంటే 1.5 year కూడా లేదు, 14 months అట్లా ఉంది. అట్లా పెట్టినాను నేను. ఎకరాకి 100 టన్నులు ఈజీగా వచ్చింది నాకు. ఇంతకుముందు మామూలు పద్ధతిలో 20 టన్నులు 30 టన్నులు అంటే చెట్టు అప్పుడే డల్ అయిపోతాండే, తీసేస్తాను. అంటే ఈ ధర విషయం ఎంత? ధర అనేది దానికి ధరలో కాదు, కానీ
ధరలో అంటే ఇప్పుడు కాయ ఈ వంకాయ ఎంత ఎట్లంటే క్వాలిటీ ఉంటేనే మార్కెట్ లో రేటు పోతుంది. ఈ క్వాలిటీ షైనింగ్ దాంట్లో పుచ్చులు కానీ లేకుండా పుచ్చులు అనేది కామన్, అది పక్కన పెట్టండి. మిగతా కాయ షైనింగ్ కూడా దీని రూట్ మీరు చూడండి ఎంత అది అంతా 2 months దే ఫుల్ రూట్ అంతా బాగా స్ప్రెడ్ అయ్యి లోపల ఉండే న్యూట్రియంట్స్ అవన్నీ తీసుకొనేసి షైనింగ్ కూడా బాగుంటుంది. కాయ క్వాలిటీ మెయిన్ ఇంపార్టెంట్. క్వాలిటీ మార్కెట్ లో క్వాలిటీ బాగుంటుంది. నాకు ఫస్ట్ ఇప్పుడు ఈ గ్రాఫ్టింగ్ చేయకుండా ఇప్పుడు పెట్టి ఫ్రెష్ గా వస్తుంది కదా మార్కెట్ కి, వాళ్ళతో పాటు నేను సంవత్సరం తర్వాత కూడా పోటీ పడినా. అది సేమ్ మనకు వాళ్ళతో పాటు రేటు పోయింది. వాళ్ళతో పాటు కొంచెం ముందర ఈ కాయ ఈ వెరైటీ ఇప్పుడు వీటికి 2 months వయసు అయింది సార్. 2 months అవుతుంది. నేను ట్రాన్స్ప్లాంటేషన్ చేసి 2 months కూడా కాలేదు, ఇంకా 1.5 month అవుతుంది. 1.5 నెల అవుతుంది. మనకి ఫస్ట్ కటింగ్ ఎప్పుడు? ఫస్ట్ కటింగ్ వచ్చేసి మామూలుగా దాంట్లో 60 days అట్లా అవుతుంది. 60 రోజులు అవుతుంది. ఏది గ్రాఫ్టింగ్ నాన్ గ్రాఫ్టింగ్ అనమాట. ఇది మనకి 55 days 50 days లో మన భూమిని బట్టి 50 days లోనే కటింగ్ వస్తుంది. ఓ 10 days ముందే వస్తుంది. మామూలుగా భూమి ఏది అనుకూలం చేసుకునేది వచ్చేసి బెడ్ మెథడ్, కానీ అవి సేమ్ పద్ధతే ఉంటుంది. దాంట్లో కూడా నేను లాస్ట్ టైం వచ్చి 6 feet పెట్టింది. ఏది సాల్కి ఇప్పుడు 8 feet పెట్టిన, 8 అడుగులు పెట్టిన. ఎందుకంటే 6 feet అంటే 3 నెలల తర్వాత ఫుల్ అసలు మనుషులు పోయేకి లేకుండా పెరిగిపోతానండి. మామూలుగా ఏది నర్సరీలో తెచ్చుకునే మొక్కలు వచ్చేసి మామూలు నడుము వరకు వస్తే గొప్ప ఉంటుంది సార్. ఇవేమంటే నేను ఆల్రెడీ ఇంతకు ముందు గ్రాఫ్టింగ్ పద్ధతి చూసిన, దాదాపు 7 అడుగుల వరకు హైట్ అయితే పెరుగుతున్నాయి. 7 కాదు, నాకు మీరు మిస్ అయింది. ఈ మధ్య నేను పీకేసినాను లాస్ట్ అది అప్ టు 8 to 9 feet వచ్చింది. 9 feet నేను ఏమంటే ఇది ఇట్లా స్ట్రైకింగ్ చేసి పద్ధతిలో 9 feet అబౌవ్ 9 feet కూడా వచ్చింది. ఇప్పుడు మీరు ఆడ చూస్తుంటారు, అది ఎంత ఉంటుంది? 6 feet ఉంటుంది. 6 feet ఉంటుంది ఇప్పటికే 2 months కి. అది 6 feet. దానికి ఏమంటే దానికి సరైన ఎరువులు అయితే అన్ని ఒక దగ్గర పడినట్టు అట్లా ఒక మొక్క అట్లా కనిపిస్తుంది మనకి. మొత్తం ఇది స్ట్రైకింగ్ పద్ధతి ఎందుకు సార్ దీనికి అవసరం అంటారా? ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే ఇది లాంగ్ డ్యూరేషన్ ఉంటుంది కాబట్టి నీకు హైట్ వస్తుంది. నువ్వు ఇట్లా కిందికి పడిపోతే మొక్క వాటికి స్టాప్ అయిపోతుంది. అది నీట్ గా ఉండదు అనమాట. దానికోసం స్ట్రైకింగ్ చేస్తే మనకి ఎక్కువ రోజులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇది మామూలుగా దీని డ్యూరేషన్ కూడా 1 year పైన కాబట్టి మనం మెయింటైన్ చేసుకుంటే వస్తుంది, నీట్గా ఉంటుంది. అయితే సాల్కి 8 అడుగులు పెట్టినారు. మొక్కకి ఎంత గ్యాప్ ఉంటుంది? 3 feet పెట్టినా. 3 feet పెట్టారు. ఒక ఎకరాకి ఎన్ని మొక్కలు అయితే? 1800 మొక్కల నుంచి 2000 మొక్కలు అంతే. 1800 మొక్కల నుంచి 2000 మొక్క అంతే పట్టినది. వాళ్ళ సార్ వాళ్ళు వచ్చేసి 2200 అట్లా చెప్పినారు. నేను ఇంకా తక్కువ పెట్టినా. నేను ఎందుకంటే పోయినసారి సాగు చేసినారు కాబట్టి ఇంకా 100 తక్కువ అయినా కానీ మనకి పెరుగుదల బాగుంది. చెట్టుకి గాలి వెలుతురు ఇంపార్టెంట్. దానికోసం మనం ఎంత పెట్టుకుంటే అన్ని రోజులు మనకు వస్తుంది. ప్లస్ ఫ్రూట్ కూడా కరెక్ట్ గా మంచి షైనింగ్ ఉంటుంది. మంచి షైనింగ్ అయితే ఉంటది. అందులో ఇది వచ్చేసి ఈ రూట్ వచ్చేసి బాగా స్ప్రెడ్ అవుతుంది. అంటే వేరు చాలా లోతుకు అంటే ఈ 8 అడుగుల గ్యాప్ లో ఉన్నాయి కదా, ఈజీగా వచ్చేస్తుంది. అది 3-4 months తర్వాత ఈజీగా ఇక్కడ తోడినా కూడా వేరు ఉంటుంది. అంటే మామూలుగా మందులు అయితే యథావిధిగా కొట్టుకోవాలా, పురుగు మందులు కొట్టుకోవాలా, తర్వాత డ్రిప్ లో మందులు వదలాలా. ఆల్రెడీ బెడ్ కి నేను ఎకరాకి వచ్చేసి 8 ట్రాక్టర్లు అంటే దాదాపుగా 24 టన్నులు ఒక ఎకరాకి వేసినాను. 24 టన్నులు ఒక ఎకరాకి పశువుల ఎరువుతో పాటు కోళ్ళ ఎరువు వస్తుంది కదా, అది మామూలుగా ఫిల్టర్ అంటారు దాన్ని. ఫారం లో వచ్చేసి గుడ్డుల కోసం మేపుతుంటారు. దాని ఉత్త ఎరువు మాత్రమే ఉంటుంది అనమాట. దాంట్లో మిక్స్ ఉండదు. ఆ ఎరువు తెచ్చి మిక్స్ చేసేసిన. ఏమేమి రకాలు వేస్తారు సార్? వంకాయలు అన్నారు, వీటి వెరైటీ పేరు? ఇది లలిత. లలిత వెరైటీ అంటే మామూలుగా ఇక్కడ లోకల్ హైబ్రిడ్. ఇది మా ఏరియాలో ఇది వచ్చేసి చెన్నై పోతుంది, బెంగళూరు పోతుంది, హైదరాబాద్. లోకల్లో కానీ బాగా సేలింగ్ ఉంటుంది. లోకల్లో కొద్దిగా తక్కువ ఉంటుంది. మా లోకల్ వెరైటీస్ ఎక్కువ పోతాయి.
ఇంకా ఇది మనకి మార్కెట్ ఉంటుంది, నీకు ఈల్డింగ్ బాగా వస్తుంది. బిల్డింగ్ బాగా వస్తుంది. అందుకోసం అయితే ఒక ఎకరాకి వచ్చేసి 100 టన్నుల వరకు పంట మొదలు అయినప్పటి నుంచి లాస్ట్ వరకు 100 టన్నుల వరకు దిగుబడి అయితే వస్తుంది నేను అంటున్నారు. చెప్తాను మినిమం. సార్ చెప్పింది నాకేమంటే కట్ చేసి ఇంకా కొన్ని రోజులు వస్తుందని చెప్పినాడు. ఏది ట్రూనింగ్ పద్ధతి? నేను చూసిండేది ట్రూనింగ్ మీరు చేయలేదు. చేయలేదా? ట్రూనింగ్ లేకుండానే అంత వచ్చింది. అంత వచ్చింది. ఇప్పుడు ఎవరైనా సాటి రైతులు అడిగితే ఇది వేసుకోమని మీరు సలహాలు అయితే చాలా మందికి చెప్పిన, చాలా మందికి నేనే దగ్గరుండి ఆర్డర్ పెట్టించి నేనే దాదాపుగా మా చుట్టుపక్కల ఏరియాలో 15 ఎకర్స్ నేనే పెట్టించిన వేరే రైతులకు కూడా. 15 ఎకరాలు 15 ఎకరాలు ఇక్కడ బాగేపల్లి దగ్గర, నెక్స్ట్ ఇక్కడ ముందర మొలకల చెరువు. అంటే ఇప్పుడు రైతులు ఎవరైనా సాగు చేసుకోవాలంటే వంకాయ కానీ టమాటా కానీ డైరెక్ట్ గా మనము మీరు ఎక్కడైతే తీసుకున్నారో అక్కడికి వెళ్తే డైరెక్ట్ గా మొక్కలు తెచ్చుకోవచ్చా, లేదంటే ముందుగా ఆర్డర్ ఇవ్వాలి సార్కి? ఎన్ని రోజులకి ఆర్డర్? 2 months మినిమం, 2 months ముందే ఇవ్వాలి. ముందే ఇవ్వాలి. అంటే మనకి ఇది ఏం చేస్తారంటే ఫస్ట్ నర్సరీలో మొక్క, అది మామూలు అడవి మొక్క, ఇది 2 అడవి మొక్క వేస్తారు, తర్వాత ఇది వేస్తారు. ఈ టైం 40 days అవుతుంది. తర్వాత దాన్ని మళ్ళీ గ్రాఫ్టింగ్ చేసేలాక కనీసం 20 days వాళ్ళ అబ్జర్వేషన్ లో ఉంటుంది. దాదాపు 60 days పడుతుంది. 60 రోజులు పడుతుంది. కాబట్టి మనం 60 రోజులు ముందే ఇవ్వాలి ఆర్డర్. ముందే ఇవ్వాలా? ఏమన్నా అమౌంట్ అక్కడ ముందుగా అమౌంట్ మనం కొద్దిగా అడ్వాన్స్ ఇచ్చి, అంటే మనకి ఏ వెరైటీ కావాలనేది ఆ వెరైటీ వాళ్ళ దగ్గర ఇత్తనం ఉంటుంది, లేదంటే మనం ఇత్తనం ఇచ్చినా ఓకే. మనం ఇత్తనం ఇచ్చినా వాళ్ళు అయితే తయారు చేస్తారు. ఎక్కడి నుంచి సార్ ఇది? హెచ్ఎస్పిఎల్ అని, హెచ్ఎస్పిఎల్ సార్ ఆయన మాకి తెలిసిన కిషోర్ సార్, ఆయన ఇది హైదరాబాద్ లో వాళ్ళతో రీసెర్చ్ అది ఎంత చేసి తర్వాత ఇప్పుడు కుప్పంలో గవర్నమెంట్ వాళ్ళతో టైఅప్ అయ్యి ఇస్తున్నారు నర్సరీలో, హార్టికల్చర్ ఆఫీస్ లో. అక్కడే నర్సరీ ఉంది, అక్కడ నుంచి తీసుకున్నాం. అంటే ఇక్రిసాట్ వాళ్ళతో టైఅప్ అయ్యి వాళ్ళ ద్వారా ఈ హెచ్ఎస్పిఎల్ వచ్చేసి ఈ అంటు మొక్కల పద్ధతి ద్వారా మొక్కలు తయారు చేసి రైతులకైతే అందిస్తున్నారు. సరే సార్, ఇప్పుడు ధర విషయం ఎంత అయితే పలుకుతుంది సార్? సారీ, ధర ఎంత అయితే ఉన్నది సార్? మొక్క ధర 10 రూపీస్, 10 రూపాయలు అయితే ధర అయితే ఉన్నది. అయితే సాటి రైతులు సాగు చేసుకున్నా కానీ పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు. ప్లస్ ఇది రైతులకు కూడా నేను చెప్పేది ఏమంటే, అందరి మాదిరి మొక్క తీసుకొచ్చి నాటినామంటే కాదు. దీని రూట్ జోన్ అన్నమాట ఇంపార్టెంట్. ఈ రూట్ అనేది లోపల వరకు బాగా స్ప్రెడ్ అవుతుంది, ఎక్కువ రోజులు ఉంటుంది. కాబట్టి మన భూమిని ఎరువు మిగతా అన్ని సమపాల్లో ఉండేటట్టు చూసుకొని మన భూమి బాగా ఫెర్టైల్ గా ఉందంటే మనం నాటుకుంటే ఉపయోగం ఉంటుంది, ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఎందుకంటే ఈ వంకాయ అనేది సంవత్సరం రోజులు వస్తుంది అంటున్నాం కదా, 1 నెల 2 నెలలు రేట్ ఉండదు. మనం అట్లే మెయింటైన్ చేస్తా అంటే 2 నెలల తర్వాత రేట్ ఖచ్చితంగా వస్తుంది. ఏదో ఒక 2 నెలలు వచ్చినా కూడా 2 నెలలు వచ్చినా కానీ మన డబ్బులు. ఇప్పుడు ధర ఎంత పలుకుతుంది? ఇప్పుడు 30 రూపీస్ ఉంది. 30 రూపీస్ నిన్న అంత 3 రోజుల నుంచి రైజ్ అయింది. మనకి 20-25 రూపాయలు ఉన్నా కానీ నికరంగా 20 రూపాయలు ఉంటే నో ప్రాబ్లం, మంచి డబ్బు అయితే వస్తుంది మార్కెట్ ధర. ఒక విషయం సార్, ఇప్పుడు ఈ పద్ధతి గ్రాఫ్టింగ్ పద్ధతి వచ్చేసి మీరు ఎక్కడ చూసారు, ఎక్కడ తెలుసుకొని ఈ సాగు విధానం చేపట్టారు సార్? అది నేను సార్ యూట్యూబ్ ఛానల్లో, ఏదో ఛానల్ రైతుబడి ఏదో సంథింగ్, దాంట్లో వచ్చింది మీలాగా ఎవరో ఇంటర్వ్యూ చేసి ఒక రైతు దగ్గర నుంచి ఆయన చెప్పినాడు. ఆయన వచ్చేసి అప్పుడు ఛత్తీస్గఢ్ లోనే ఆడ తెచ్చుకున్నాను అన్నాడు. తర్వాత నెక్స్ట్ కుప్పంలో తెచ్చుకున్నాడు. అంటే మాకు ఇక్కడ కుప్పం దగ్గర ఆంధ్రాలో, అందుకోసమని నేను అది చూసి ఇంప్రెస్ అయ్యి తెచ్చి. మీరు ఎవరి దగ్గర వెళ్ళి చూసినారా ఇది గ్రాఫ్టింగ్ పద్ధతి సాగు చేసిన రైతుల దగ్గర అబ్జర్వ్ చేసినారా? లేదా? అంటే యూట్యూబ్ లో చూసారు, మనకి దగ్గరలో కుప్పంలో కానీ నర్సరీ ఉన్నది అని చూసి మీరు అక్కడ పోయి వాళ్ళకి అడిగారా మొత్తం సార్? కొద్దిగా మనకు సలహాలు సూచనలు ఆయన కిషోర్ సార్ మనకి ఎప్పుడు అడిగినా కూడా ఏదన్నా అవసరం ఉంటే ఏది కావాలో, ఏమన్నా సమాచారం కావాలంటే ఆయన నుంచి ఏది కుప్పంలో గ్రాఫ్టింగ్ హెడ్. ఇంకోటి ఈ ఇయర్ వచ్చేసి నేను టమోటా కూడా తీసుకున్నాను. టమోటా అనేది కొంచెం నాకే కొద్దిగా అన్ఎక్స్పీరియన్స్ వల్ల
సరిగ్గా రాలేదో లేకపోతే అది ఎట్లనో నాకు తెలియదు. అంటే మీరు దాదాపు 10 సంవత్సరాల నుంచి ఉన్నా వ్యవసాయం. ఇది అవునవును. కూరగాయల పంటలు సాగు చేస్తున్నారు. ఎందుచేత అది కొంచెము ఇదేంటంటే అది నా ఫెయిల్యూర్ ఏమో అనుకుంటున్నా నేను. అవునా సార్? దానికి దీని మాదిరి దానికి కూడా సతవలు చేయాలి. హ్మ్. అది చేయలే, మామూలు మొక్కలు చేసినట్లు చేసినాను నేను. మామూలు మొక్కలు అది ఈల్డింగ్ అయితే వచ్చింది. హ్మ్. కానీ ఆకు మనం అనుకున్నట్లుగా షైనింగ్ ఇదంతా కాయ షైనింగ్ కానీ రావడంలే. షైనింగ్ ఇంకోటి దానికి రూట్ స్టాక్ కూడా అదేదో ఈరోడ్ ఎక్స్‌ప్రెస్ అనే వెరైటీ నుంచి చేసినారు. ఈ రోడ్ అది ఎక్స్‌ప్రెస్. కూడా నాకు కొంచెం డౌట్ ఉంది. దీనికైతే వచ్చేసి దీనికి రామ్మూలక్కాయ అంటారు. హ్మ్. దానికి అది వేరే చేసినారు. హ్మ్. సార్‌కి కూడా చెప్తే నేను, హ్మ్. సరే ఈసారి నెక్స్ట్ చూద్దాంలే వేరే దాంతో గ్రాఫ్ట్ చేద్దాంలే అవును. అది తెలిసింది. వీళ్ళదే 4 బ్రాంచ్‌లు ఉన్నాయని. ఆ! అని వైజాగ్‌లో ఒకటి, హైదరాబాద్‌లో ఒకటి, ఇక్కడ ఒకటి అని చెప్పినారు. హ్మ్. మనకి ఇక్కడే దగ్గర కదా. మనకి ఇక్కడే దగ్గర. అంటే వాళ్ళే మొత్తంగా అంతా డెవలప్ వాళ్ళే. చేసేది వచ్చేసి వాళ్ళే నాకు అంటు తెలిసి మొక్కలు వచ్చేసి ఈ ఉండేది ఇదంతా ఒకటే అంటారు. నాకు ఒకటే తెలిసి మన వాళ్ళు స్టేట్‌లో ఉండేది స్టేటే కాదు, ఈ సౌత్ ఇండియాలో ఉండేది ఇది ఒకటేనేమో. ఇదొకటే అంటారు. అవును. అవును. సరే సార్. సంతోషం సార్. అదండి చూసాం గదా! ఇప్పుడు వెంకటరెడ్డి గారైతే వంకాయ పంట దాదాపు 2 ఎకరాల వరకు సాగు చేసి ఆహ్, ఇంత పోయినసారి గాని సాగు చేసినారు. అంటు పద్ధతిలో సాగు చేశారండి. 100 ఒక ఎకరాకి వచ్చేసి 100 టన్నుల దిగుబడి అయితే సాధిస్తున్నారు. ఇవొచ్చేసి ఆహ్, 1.5 సంవత్సరం వరకు దిగుబడి అయితే వస్తాయని సార్ గారైతే అంటున్నారు. ఇవి తెచ్చుకున్నది వచ్చేసి కుప్పం దగ్గర హెచ్ఎస్‌పిఎల్ అనే ఆహ్, రీసెర్చ్ స్టేషన్‌లో అయితే వీళ్ళు అంటు మొక్కలను తయారు చేపించుకొని అంటే ఇవి డైరెక్ట్ పోంగానే ఇయ్యరు. ఒక 60 రోజుల ముందు మనం ఆర్డర్ ఇస్తే వాళ్ళైతే ఇస్తారు. అక్కడి నుంచి తెచ్చుకొని ఈ కూరగాయల పద్ధతి మొక్కలైతే సాగు చేస్తున్నారు. వీళ్ళు వచ్చేసి ఇప్పుడు వంకాయి అలాగే టమాటో అయితే సాగు చేశారండి. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్.